ఛానల్ నవీన్ ఆటోమొబైల్స్. మహీంద్రా బొలెరో నియో ప్లస్ అని 9 సీటర్ వెహికల్ కొత్తగా ఒకటి లాంచ్ చేసింది. సో దాని గురించి పూర్తిగా మనం డీప్గా డిస్కషన్ చేయబోతున్నాము. అసలు వెహికల్ ఫీచర్స్ ఏంది, ఫస్ట్ ఏంది, వెహికల్ ఇంజన్ పవర్ ఏంటి అనేది పూర్తిగా దీంట్లో డిస్కస్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఎవరు ఇవ్వలేనంత టెక్నాలజీ వివరంగా నేను మీకు దీంట్లో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి మీకు మరింత సమాచారాన్ని అందించగలను, మరింత టెక్నాలజీని మీకు అందజేయగలుగుతాను. దయచేసి మీరు నాకు సపోర్ట్ చేస్తారని మీ నుంచి నేను ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్తే బొలెరో నియో డిస్ప్లేలో కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అది 9 సీటర్ వెహికల్. ఇదివరకు ముందు బొలెరో నియో ఉంది, కానీ బొలెరో నియో వచ్చేసి 7 సీటర్ వెహికల్. ఇప్పుడు బొలెరో నియో ప్లస్ 9 సీటర్ వెహికల్ అని కొత్తగా లాంచ్ చేసింది. సో దీని గురించి పూర్తిగా మీకు అవగాహన వచ్చే విధంగా అసలు ఈ బండి కొనొచ్చా లేదా అనేది ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా తెలియజేయబోతున్నాను. ఇదివరకు ఏ ఛానల్లో కూడా లేనంత డీప్గా కూడా టెక్నాలజీ పరంగా కానీ వెహికల్ డీప్గా డ్రైవ్ అనేది మనం చేస్తున్నాం అనమాట. ఇది బొలెరో నియో ప్లస్ అనేది 9 సీటర్ వెహికల్. ఇది 2 వేరియంట్స్లో మనకి అందిస్తున్నారు. అది P4 అనేది బేసిక్, P10 అనేది టాప్ ఎండ్. P4లో వచ్చేసి మనకి ఫీచర్స్ ఏమేమి వస్తాయంటే ఇక్కడ నేను మీకు మెన్షన్ చేసి పెట్టాను, మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. స్టెప్స్ P4లో వచ్చేసి రియర్ ఫుట్ స్టెప్స్, ఎయిర్ కండిషనింగ్ విత్ పవర్ విండో, 4 కూడా పవర్ విండోస్ ఫ్రెండ్స్. ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, బేసిక్ అండ్ టాప్ ఎండ్లో కూడా. ఇవి వచ్చేసి డ్రైవర్కి, కో డ్రైవర్కి వస్తాయి ఫ్రెండ్స్. P10 అనేది టాప్ ఎండ్ సెకండ్ వేరియంట్. ఇందులో వచ్చేసి 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ వస్తాయి మనకి. మస్క్యులర్ సైడ్ ఫుట్ స్టెప్స్ వస్తాయి. 9 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వస్తుంది. 4 స్పీకర్స్ వస్తాయి, 2 ట్విటర్స్ వస్తాయి, అండ్ రియర్ వాష్ అండ్ వైపర్ వస్తుంది. ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకుంటే ఈ బొలెరో నియో వెహికల్ అనేది మనం 5 కన్సిడరేషన్గా తీసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అనేది నేను 5 కన్సిడరేషన్గా తీసుకొని దీని గురించి డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి స్పేసియస్, రెండోది వచ్చేసి ఇంజను, మూడోది వచ్చేసి ఎక్స్టీరియర్ డిజైను, నాలుగోది వచ్చేసి బిల్ట్ క్వాలిటీ, అండ్ ఐదోది వచ్చేసి కంఫర్ట్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనం బ్యాక్ సైడ్ నుంచి చూసుకుంటే బొలెరో నియో ప్లస్ అనేది బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ సీటింగ్ మనకి ఫోల్డ్ చేసినప్పుడు బూట్ స్పేస్ అనేది ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు. అదే మనకి ప్యాసింజర్ ఉన్నారనుకోండి, అదే మనకి ఫస్ట్ రో వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది, 2 సీటరు. అదే మనకి మిడిల్ రో వచ్చేసి ఫ్రంట్ ఫేసింగ్ ఉంటుంది, 3 సీటరు. అదే మనకి థర్డ్ రో వచ్చేసి ఆపోజిట్ ఫేసింగ్స్ ఉంటాయి ఫ్రంట్. ఒక సీట్కి వచ్చేసి అటువైపు ఇద్దరు, లెఫ్ట్ సైడ్ ఇద్దరు, రైట్ సైడ్ ఇద్దరు కూర్చోవచ్చు ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ నుంచి చూసుకున్నట్టయితే వ్యూ అనేది ఇలా ఉంటుంది. థర్డ్ రో వచ్చేసి మనకి ఆపోజిట్ ఫేసింగ్ ఉంటాయి. ఆపోజిట్ ఫేసింగ్లో రైట్ సైడ్ ఇద్దరు, లెఫ్ట్ సైడ్ ఇద్దరు కూర్చుంటారు ఫ్రెండ్స్. సెకండ్ వచ్చేసి ఇంజన్ గురించి స్పెసిఫిక్గా మీకు ప్రతి ఒక్క డీటెయిల్ అనేది నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఇంజన్ వచ్చేసి మనకి 2.2 లీటర్ ఇంజన్ వస్తుంది బొలెరో నియో ప్లస్లో. యమహాక్ ఇంజన్, డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తున్నారు మహీంద్రా కంపెనీ వాళ్ళు. అండ్ క్యూబిక్ కెపాసిటీ పర్టికులర్గా మాట్లాడుకుంటే 2184 లీటర్స్ ఫ్రెండ్స్. అదే మ్యాక్సిమం పవర్ వచ్చేసి ఇంజన్ మ్యాక్సిమం పవర్ వచ్చేసి 88.26 కిలోవాట్స్ ఎట్ ద రేట్ ఆఫ్ 4000 రెవల్యూషన్ పర్ మినిట్. అదే మ్యాక్సిమం టార్క్ వచ్చేసి 280 నానోమీటర్స్ ఎట్ ది రేటు 1800 నుంచి వెళ్ళి 2800 వరకు రెవల్యూషన్ పర్ మినిట్. గేర్ బాక్స్ వచ్చేసి ఫ్రెండ్స్ రివర్స్ గేరు ప్లస్ 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనమాట. టైర్స్ వచ్చేసి మనకి ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి. అండ్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 215/70 R16 ఇంచెస్ వీల్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది బేసిక్లో అయితే స్టీల్ వీల్స్ వస్తాయి, R16 ఇంచెస్. అదే టాప్ ఎండ్లో అయితే అల్లాయ్ వీల్స్ వస్తాయి మనకి, R16 ఇంచెస్ వీల్స్ ఫ్రెండ్స్. దీంట్లో సస్పెన్షన్ వచ్చేసి మనకి డ్యూయల్ విష్ బోన్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ స్టెబిలైజర్ బార్ ఇస్తున్నారు. సో దీనివల్ల మనకి సస్పెన్షన్ అది చాలా బాగుంటుంది. దీని గురించి ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఇంకా క్లియర్గా ఇమేజ్ చూపించుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రియర్ సైడ్ వచ్చేసి మనకి మల్టీ లింక్ విత్ కాయిల్ స్ప్రింగ్స్ అండ్ స్టెబిలైజర్ బార్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. అదే బ్రేక్స్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి డిస్క్ బ్రేక్స్, బ్యాక్ సైడ్ వచ్చేసి డ్రమ్ బ్రేక్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. వెహికల్ డైమెన్షన్స్ వచ్చేసి వీల్ బేస్ వచ్చేసి మనకి 2680 mm ఉంటుంది. ఓవరాల్ లెంత్ వచ్చేసి మనకి 4400 ఉంటుంది. ఓవరాల్ విడ్త్ వచ్చేసి మనకి 1795 ఉంటుంది. ఓవరాల్ హైట్ వచ్చేసి మనకి 1812 ఉంటుంది ఫ్రెండ్స్. మిస్లీనియస్ వచ్చేసి మనకి సీటింగ్ కెపాసిటీ వచ్చేసి 9 సీటర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా చూసుకుంటే మనకి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది మనకి 60 లీటర్స్ ఉంటుంది.
ఫ్రెండ్స్ అదే థర్డ్‌దొచ్చేసి మనకి ఎక్స్‌టీరియర్ డిజైన్‌గా ఫ్రెండ్స్. ఎక్స్‌టీరియర్ డిజైన్ గురించి మనం ఈ వీడియోలో క్లుప్తంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఇంపోజింగ్ స్టాండ్స్, కమాండింగ్ హుడ్, సిగ్నేచర్ ఫ్రంట్ గ్రిల్ అండ్ ఎక్స్ షేప్డ్ బంపరు, స్పాటివ్ హెడ్ ల్యాంప్స్ అండ్ స్టైలిష్ ఫాగ్ ల్యాంప్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా మనం చూసుకుంటే స్టైలిష్ 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. బాడీ క్లాడింగ్ ఉంటుంది. అదే ఎక్స్ షేప్డ్ స్పేర్ వీల్ కవర్ ఉంటుంది. అండ్ మస్క్యులర్ ఫుట్ స్టెప్స్, సైడ్ ఫుట్ స్టెప్స్ వస్తాయి. రియర్ ఫుట్ స్టెప్స్ కూడా మస్క్యులర్ ఫుట్ స్టెప్పే వస్తుంది ఫ్రెండ్స్. మనకి అలాయ్ వీల్ డిజైన్ అనేది చూసుకుంటే ఈ విధంగా ఉంటుంది. డిస్‌ప్లేలో చూపించినట్టు 16 ఇంచెస్ అలాయ్ వీల్ ఉంటుంది. టైర్ సైజ్ వచ్చేసి 215/70 ఆర్ 16 ఇంచెస్ వీల్ వస్తుంది. ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ నుంచెల్లి చూస్తే మనకి స్పేర్ వీల్ కవర్ అనేది ఎక్స్ షేప్డ్ స్పేర్ వీల్ కవర్ వస్తుంది. ఫ్రెండ్స్ ఫుట్ స్టెప్స్ చూడండి ఒకసారి మస్కులర్‌గా ఉంటాయి. ఇవి చాలా వెయిట్ క్యారీ చేస్తాయి. మనకి 2 మెంబర్స్ ఒకసారి నిలబడి ఉన్నా కూడా అవి కొంచెం కూడా బెండ్ అవ్వవు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ నిలబడి చూసాను. అవి ఫుట్ స్టెప్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. వీళ్ళు హై స్టీల్ వాడతారు మనకి. సో, దానివల్ల క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. బిల్డ్ క్వాలిటీ గురించి చూసుకుంటే మనం చాసిస్ చూసుకోవచ్చు. చాసిస్ చూస్తే మనకి లాడర్ ఆన్ ఫ్రేమ్ కన్‌స్ట్రక్షన్ ఉంటుంది. సో, మనకి ఇమేజ్‌లో చూపించిన విధంగా యెల్లో అండ్ బ్లూ కలర్‌లో చూపించాను. ఆ విధంగా ఉంటుంది. సో, దీని గురించి ఇంకా మీకు డీటెయిల్‌గా చెప్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి హై స్ట్రెంత్ స్టీల్ బాడీ షెల్. బాడీ షెల్ అనేది హై స్టీల్ స్ట్రెంత్ వాడుతున్నారు. అండ్ ఏబీఎస్ అండ్ ఈబీడీ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. దీనివల్ల వెహికల్ అనేది కంట్రోలింగ్ చాలా బాగుంటుంది. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ విత్ ఎలక్ట్రో బ్రేక్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్ బ్యాగ్స్ అనేవి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ ఎయిర్ బ్యాగ్ షేప్ అనేవి కూడా అలా ఉంటాయి. ఒకటి రెక్టాంగులర్, ఒకటి సర్కిల్. స్టీరింగ్‌కి ఒకటి, కో డ్రైవర్‌కి ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనకి ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మనకిక్కడ. అండ్ ఇంజిన్ ఇమ్మొబిలైజర్ కూడా ఉంటుంది. చాసిస్ అనేది చాలా దృఢంగా ఉంటుంది దీనికి. ఇందులోని స్టీల్ కూడా చాలా గట్టిగా ఉంటుంది. మీన్స్ దీంట్లో హై స్టీల్ వాడతారు మనకి. బాడీ ఆన్ ఫ్రేమ్ కన్‌స్ట్రక్షన్ అంటారు. దీన్ని బాడీ ఆన్ ఫ్రేమ్ కన్‌స్ట్రక్షన్ అంటే ఏంది ఫ్రెండ్స్? నేను మీకు క్లియర్‌గా చెప్తానిప్పుడు. కింద ఫస్ట్ మనకి చాసిస్ ఉంటుంది. చాసిస్ మీద మనకి ఇంజిన్ అనేది కన్‌స్ట్రక్ట్ చేస్తారనమాట. సో, దీనివల్ల మనకి ఆఫ్ రోడింగ్‌కెళ్ళినప్పుడు కింద రాళ్ళు గానీ, మట్టి ఆహ్, ఎత్తు అండులేషన్స్ ఉంటాయి గాబట్టి, ఎత్తు తగ్గులుంటాయి గాబట్టి, అవి తగిలినప్పుడు ఫస్ట్ చాసిస్ తగులుతుంది. సో, దానివల్ల మనకి ఇంజిన్‌కనేది ఎలాంటి ప్రాబ్లమ్ అనేది జరగదు. ఎలాంటి డ్యామేజ్ అనేది జరగదు. సో, దానివల్ల మనకి మెయింటెనెన్స్ అనేది తగ్గుతుంది ఫ్రెండ్స్. సో, దానివల్ల మనకి బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బెటరే. ఎందుకంటే ఏమన్నా వెహికల్ అనేది ఇంపాక్ట్ అయినప్పుడు మనకి చాసిస్ అనేది ఫస్ట్ మనకి అపోజ్ చేస్తుంది. సో, దానివల్ల చాసిస్ కూడా చాలా గట్టిగా ఉంటుంది మనకి. చాలా గట్టిగా ఉంటే మనకి సేఫ్టీ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్‌టీరియర్ డిజైన్ వచ్చేసి మనకి బిల్డ్ క్వాలిటీ చూడండి. నేను మీకు ఇమేజ్‌లో చూపించిన విధంగా ఇలా ఉంటుంది. ఇదొచ్చేసి మనకి హై స్టీల్ వాడుతున్నారు దీనికి. దీనివల్ల మనకి వెహికల్‌కి ఎటునుంచెళ్ళి ఇంపాక్ట్ పడినా గూడా లోపల ఉన్న ప్యాసింజర్‌కి ఎలాంటి డ్యామేజ్ కూడా జరగదు ఫ్రెండ్స్. సో, మనకి బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుందని జెప్పేసి ఈ ఇమేజ్ రూపంలో మనకు అర్థమవుతుంది. కంఫర్ట్ అండ్ టెక్నాలజీ గురించి మాట్లాడుకుంటే ప్రీమియం ఇంటీరియర్ ఇస్తున్నారు మనకి. అదే కంఫర్టబుల్ 9 సీటర్ ఇస్తున్నారు. చాలా స్పేషియస్‌గా ఉంటుంది. ట్విన్ ప్యాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఇస్తున్నారు. అండ్ అండ్ 9 ఇంచెస్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇస్తున్నారు. అండ్ 6 స్పీకర్స్ ఇస్తున్నారు. మనకి ఎలక్ట్రికల్లీ అడ్జస్ట్‌మెంట్ ఓఆర్‌వీఎమ్స్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మనకి ఫ్రంట్ నుంచి చూసుకుంటే డాష్‌బోర్డు ఫస్ట్ రోలో కూర్చొని చూసుకుంటే మనకి డాష్‌బోర్డ్ ఈ విధంగా ఉంటుంది. మనకి 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఈ విధంగా కనిపిస్తుంది. అందులో ఏసీ కంట్రోల్స్ ఉంటాయి. మనకి ఎంపీ3 ప్లేయర్ అడ్జస్ట్‌మెంట్ ఉంటుంది. రేడియో ఉంటుంది. ఫ్రెండ్స్ టాప్ వ్యూ నుంచి చూసుకుంటే సీటింగ్ పొజిషన్ అనేది క్లియర్‌గా ఇగో ఇక్కడ నుంచి చూసుకోవచ్చు మనం. ఈ విధంగా ఉంటుంది. టాప్ వ్యూ నుంచి చూసుకుంటే మనకి సీటింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ట్విన్ ప్యాడ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్. ఈ క్లస్టర్ అనేది మనకి రీడ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. మధ్యలో చిన్న డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. అండ్ అటువైపు, ఇటువైపు అనలాగ్ మనకి స్పీడోమీటరు అండ్ ఆర్‌పిఎం మీటరు రెండిటిని మనం ఇండివిడ్యువల్ కాకుండా వీళ్ళు కలిపి ఇచ్చారు. చాలా బాగుంటుంది. మనకి రీడ్ చేయడానికి కూడా బాగుంటుంది. కొంచెం చూడటానికి కూడా స్పోర్ట్స్ ఫీల్ అనేది వస్తుంది. ఫస్ట్ డ్రైవర్ సీట్ చూసుకుంటే మనకు అడ్జస్ట్‌మెంట్ అనేది ఫ్రంట్, బ్యాకు, అప్, డౌన్ హైట్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే వీపు భాగం అనేది మనకి రిక్లైన్ కూడా అవుతుంది. డ్రైవర్ అనేవాడు లాంగ్ జర్నీ చేసినా కూడా మనకి స్ట్రెయిన్ అవ్వకుండా అండ్ మనకి విజన్ కూడా హైట్ అనేది అడ్జస్ట్‌మెంట్ చేసుకున్నప్పుడు విజన్ కూడా క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. సో, దానివల్ల మనకి డ్రైవింగ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. సులభంగా ఉంటుంది. టాప్ వ్యూ నుంచి చూసుకుంటే మనకి ఎంపీ3 ప్లేయర్ అనేది ఇలాగా ఉంటాయి.
అండ్ 4 స్పీకర్స్ అనేది 4 డోర్స్‌కి 4 వస్తాయి. అండ్ ట్వీటర్స్ అనేది ఆ పిల్లర్స్ ఏమైతే ఉన్నాయో బీమ్స్ ఆ బీమ్స్‌కి ఇస్తారు ఫ్రెండ్స్. 2 ట్వీటర్స్ అండ్ 4 స్పీకర్స్ ఇస్తారు ఫ్రెండ్స్. అదే విధంగా ఫ్రెండ్స్ ఓఆర్‌వీఎం చూసుకుంటే ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంటు అండ్ ఇవి అడ్జస్ట్‌మెంట్ అనేది ఎలక్ట్రికల్ అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. అండ్ ఆటో ఫోల్డ్ అయితే ఉండదు ఫ్రెండ్స్. ఇది మాన్యువల్‌గా ఫోల్డ్ చేసుకోవాలి. కంఫర్ట్ అండ్ టెక్నాలజీలో అడిషనల్ ఫీచర్స్ వచ్చేసి మనకి ఐఆర్‌వీఎం ఇన్నర్ రేర్ వ్యూ మిర్రర్ వచ్చేసి మనకి యాంటీ గ్లేర్‌తోనొస్తుంది. సో, దానివల్ల వెనక నుంచి పడ్డ లైట్ ఫోకస్ అనేది మనకి కంటికి ఎఫెక్ట్ అనేది ఎక్కువ పడకుండా, ఫోకస్ అనేది ఎక్కువ పడకుండా కొంచెం డిమ్మింగ్ జేసి లైట్ అనేది మనకి క్లియర్‌గా చూపిస్తుంది. ఎనకొచ్చిన వెహికల్ ఏదైతే ఉందో. అండ్ ఆర్మ్‌రెస్ట్ అనేది రిమోట్ లాకింగ్ సిస్టమ్ అనేది కీలెస్ ఎంట్రీ ఫ్రెండ్స్. మనకి రిమోట్ లాకింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అండ్ సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇది. రియర్ వాష్ అండ్ వైపర్ ఇస్తున్నారు విత్ డీఫాగర్ లైన్స్. ఇందాకల మనం మాట్లాడుకున్నాంగా ఫ్రెండ్స్ పవర్ విండోస్ అనేది ఫ్రంట్ టు బ్యాక్ పవర్ అడ్జస్ట్‌మెంటే ఫ్రెండ్స్. 3 కలర్స్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. అది ఒకటి డాజ్లింగ్ సాట్ సిల్వర్ ఒకటి, అండ్ డైమండ్ వైట్ ఒకటి, నెపోలి బ్లాక్ ఒకటి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ మనం కాంపిటీషన్ గురించి తెలుసుకుందాము. కాంపిటీషన్ గురించి తెలుసుకుంటే మనకి దీని కాంపిటీషన్‌లో వచ్చేసి ట్రాక్స్ క్రూజర్ వస్తుంది. బొలెరో నియో ప్లస్ 9 సీటర్ అండ్ ట్రాక్స్ క్రూజరు 9 సీటరు ఇది కాంపిటీషన్‌లోకి వస్తుంది. ట్రాక్స్ క్రూజర్ అనేది మనకి 9 సీటర్‌లో ఉంటుంది. అండ్ 12 సీటర్‌లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. సో, దీని గురించి మనం ఇంకా డీప్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. వరకు చూస్తున్నారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని అనుకుంటున్నాను. దయచేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎవరైతే వెహికల్ గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి కాంపిటేటివ్‌లో చూసుకుంటే ఈ ట్రాక్స్ క్రూజర్ అనేది మనకి బోరింగ్ ఇంటీరియర్ ఉంటుంది. అండ్ టైపికల్ ఎంపీవీ లుక్ ఉంటుంది. అంటే కొంచెం లార్జ్‌గా ఒక బస్సు టైప్ అనే ఫీలింగ్ వస్తుంది. అదే బొలెరో నియో ప్లస్ వచ్చేసి మనకి ఇంపోజింగ్ స్టాన్స్ బావుంటుంది. రోడ్డు ప్రెజెన్స్ బాగుంటుంది. అండ్ చూడటానికి కూడా ఎస్‌యూవీ లుక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు బొలెరో నియో అండ్ ట్రాక్స్ క్రూజర్ చూసుకుంటే బొలెరో నియో ప్లస్ లెంత్ వచ్చేసి మనకి 4400 ఎంఎం, టర్నింగ్ రేడియస్ వచ్చేసి 5.3 మీటర్స్. అదే ట్రాక్స్ క్రూజర్‌లో చూసుకుంటే మనకి లెంత్ వచ్చేసి 5120 ఎంఎం, టర్నింగ్ రేడియస్ వచ్చేసి 6.3 మీటర్స్. ఫ్రెండ్స్ మనకి చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకి 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ బొలెరో నియో ప్లస్‌లో ఇస్తున్నారు. అదే మనకి ట్రాక్స్ క్రూజర్‌లో వచ్చేసి స్మాలర్ మనకి 15 ఇంచెస్ స్టీల్ వీల్స్ ప్లస్ క్యాప్స్ ఇస్తున్నారు. ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూసుకుంటే ఈ రెండిటిది గ్యాదర్ చేసి నేను మీకు పెట్టాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ అథెంటిక్ ఎస్‌యూవీ డిజైన్ ఉంటుంది బొలెరో నియో ప్లస్‌కి. అదే మనకి ట్రాక్స్ క్రూజర్‌కి అయితే బోరింగ్ ఇంటీరియర్స్ ఉంటాయి. ఈ లెంత్ గురించి ఆల్రెడీ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి దీని పవర్ బొలెరో నియో ప్లస్ పవర్ చూసుకుంటే మనకి 120 బీహెచ్‌పీ ఉంటుంది. అదే ట్రాక్స్ క్రూజర్ చూసుకుంటే 90 హెచ్‌పీ ఉంటుంది. అదే టార్క్ చూసుకుంటే బొలెరో నియో ప్లస్‌లో 218 నానోమీటర్స్ ఉంటుంది. అదే మనకి ట్రాక్స్ క్రూజర్‌లో చూసుకుంటే టార్క్ వచ్చేసి మనకి 250 ఉంటుంది. మనకి బొలెరో నియోలో చూసుకుంటే 6 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. ట్రాక్స్ క్రూజర్‌లో 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. బొలెరో నియో ప్లస్‌లో మనకి రియర్ సైడ్ సస్పెన్షన్ మల్టీ లింక్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ స్టెబిలైజర్ బార్ కూడా ఇస్తున్నారు ఫ్రెండ్స్. ట్రాక్స్ క్రూజర్‌లో అయితే రియర్ సస్పెన్షన్ అండ్ పారాబోలిక్ లీఫ్ స్ప్రింగ్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బొలెరో నియో ప్లస్‌లో 2 ఎయిర్ బ్యాగ్స్ ఇస్తున్నారు. అదే మనకి ట్రాక్స్ క్రూజర్‌లో అయితే నో ఎయిర్ బ్యాగ్స్. ఎయిర్ బ్యాగ్స్ అనేవి లేవు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి సస్పెన్షన్ అంటే రియర్ వీల్ ఏదైతే ఉందో దానికి సస్పెన్షన్ రెండిటి తీసి కూడా మీకు ఇమేజ్ పక్కనే పెట్టాను. కంపారిజన్ చూడటానికి వీలుగా ఉంటుందని. అండ్ మల్టీ లింక్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ స్టెబిలైజర్ బార్. బొలెరో నియో ప్లస్‌లో చూడండి సార్ ఫ్రెండ్స్ ఇది ఉంటుంది. బొలెరో నియో ప్లస్‌లో మల్టీ లింక్ విత్ కాయిల్ స్ప్రింగ్ అండ్ స్టెబిలైజర్ బార్ ఉంటుంది. సో హౌసింగ్ చూడండి ఫ్రెండ్స్ ఎంత దృఢంగా ఉందో మనకి చూడడానికి చాలా గట్టిగా ఉన్నట్టు కనిపిస్తుంది. తెలుస్తుంది ఇక్కడ. అదే మనకి ట్రాక్స్ క్రూజర్‌లో అయితే లీఫ్ పారాబోలిక్ స్ప్రింగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. సో, దానివల్ల మనకి ఒక ట్రాక్టర్‌లో కూర్చున్నప్పుడు బ్యాక్ సైడ్‌లో ఎంతైతే అన్‌కంఫర్టబుల్‌గా ఎత్తేసినట్టు ఉంటుందో అంత హార్డ్‌గా ఉంటుంది. అదే మనకి బొలెరో నియో ప్లస్‌లో అయితే మనకి సస్పెన్షన్ కిల్ స్ అదే బొలెరో నియో ప్లస్‌లో అయితే మనకి సస్పెన్షన్ అనేది చాలా స్మూత్‌గా ఉంటుంది. ఎంత లాంగ్ జర్నీ చేసినా కూడా మనకి కంఫర్టబుల్ రైడింగ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి బొలెరో నియో ప్లస్ అండ్ ట్రాక్స్ క్రూజర్‌ది రెండిటిది పక్కన పెట్టి గేర్ నాబ్స్ ఇచ్చాను. సో, పర్ఫార్మెన్స్ బెటర్ దాన్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. పర్ఫార్మెన్స్ బెటర్, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్ పక్కనే మీకు పెట్టి చూపిస్తున్నాను వెహికల్స్. 2 కంపారిజన్స్ 2 కూడాను. పవరు పవర్ 120 బీహెచ్‌పీ బొలెరో నియోది. అదే ట్రాక్స్ క్రూజర్‌ది 90 బీహెచ్‌పీ. టార్క్ వచ్చేసి
280 నానోమీటర్స్. టార్క్ ట్రాక్స్ క్రూజర్‌లో అయితే మనకి 250 నానోమీటర్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి దీంతో కంపారిజన్‌కొచ్చే వెహికల్స్ అన్నీ పక్కపక్కన పెట్టి కంపారిజన్ మీకు చూపిస్తున్నాను. డిజైర్ మనకి కంపారిజన్ చేసుకుంటే అది 5 సీటర్ వెహికల్. సో, యాక్చువల్‌గా వచ్చేసి మనకది నాట్ సూటబుల్ రగ్గడ్ యూజ్. మనకి రగ్గడ్‌గా యూజ్ చేయలేము. ఓన్లీ ఆన్ రోడ్ మీదనే మనకి బావుంటుందది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎర్టిగా చూసుకుంటే మనకి నాట్ డ్యూరబుల్ రగ్గడ్ రోడ్స్. టెర్రైన్ రోడ్స్‌లో మనకది పనికిరాదు. అండ్ నో డీజిల్ వేరియంట్స్. డీజిల్ అనేది మనకి ఎర్టిగాలో అవైలబిలిటీ ఉండదు. మనకి బొలెరో నియో ప్లస్‌లో దొరుకుతుంది. అండ్ ప్యాసింజర్ అనేది మనకి అదే మనకి స్మాలర్ ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అండ్ లిమిటెడ్ బూట్ స్పేస్ ఉంటుంది. అదే సీఎన్‌జీలో అయితే బూట్ స్పేసే ఉండదు మీకు. అదే మనకి బొలెరో నియో ప్లస్‌లో అయితే 9 సీటర్ ఉంటుంది. వెనకాల థర్డ్ రో ఫోల్డ్ చేసుకుంటే మనకి బూట్ స్పేస్ వస్తుంది. అదే క్రూజర్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ట్రావెలర్ గురించి మాట్లాడుకుంటే మనకి ఎక్స్‌పెన్సివ్ ఉంటుంది. అండ్ దీనికి సర్వీస్ అనేది మల్టీ టచ్ పాయింట్స్ ఉండవు ఫ్రెండ్స్. చాలా తక్కువ టచ్ పాయింట్స్ ఉంటాయి. మనకి సపోజ్ ఇప్పుడు మనం వేరే లాంగ్ డ్రైవ్‌కెళ్తున్నాం అనుకోండి. లాంగ్ డ్రైవ్‌కెళ్ళేటప్పుడు సర్వీస్ టచ్ పాయింట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అదే మహీంద్రా వాళ్ళు అయితే మనకి వెళ్తుంటే దారిలోనే చాలా సర్వీసెస్ పాయింట్స్ ఉంటాయి. సో, మనకేమైనా ఏమన్నా రిపేర్ వచ్చినా కూడా ఇమ్మీడియేట్‌గా మనకి దగ్గరలో ఉన్న టచ్ పాయింట్‌లో మనం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకునే స్పేషియస్‌నెస్, ఇంజిన్, ఎక్స్‌టీరియర్ డిజైన్, బిల్డ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ అండ్ టెక్నాలజీ. ఇది మీకు కావాలంటే స్క్రీన్‌షాట్ తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు తర్వాత కూడా యూజ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ఫ్రెండ్స్ మనకి బొలెరో నియో ప్లస్ అండ్ ఎర్టిగాకి కంపారిజన్ పక్కపక్కన పెట్టి తీసుకుంటే దీని బొలెరో నియో వీల్ సైజ్ వచ్చేసి మనకి 16 ఇంచెస్ అలాయ్ వీల్స్ వస్తాయి. అదే మనకి ఎర్టిగాలో వచ్చేసి 15 ఇంచెస్ అలాయ్ వీల్స్ వస్తాయి మనకి. బెటర్ స్టాండ్స్ ఉంటుంది.